पदे गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते। తప్తకాంతని గౌరాంగి మహావిష్ణు. ఓకేనా ఆహ్లాద్? తెలుసా నీకు శ్లోక? తెలియదు మాతాజీ. ఓకే, అందరు నేర్చుకోవాలి. చెప్పండి. నమో బ్రాహ్మణ్య దేవాయ. ఆల్ ఆఫ్ యు. నమో బ్రాహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ హితాయ చ జగద్దితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. గోవిందాయ నమో నమః. Yes. Okay. So Hare Krishna to all of you. Please don't forget this one. Paschyatam Panduputranam Acharya Mahatim Chamum Vyudham Drupada Putrena Tava Shishyena Dhimata. So, ఇది ఇక్కడ ఉంది చూడండి. So you can see the meanings of each one. Let us go to translation. Okay, directly మనము ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఎవరు? దుర్యోధనుడు చెప్తున్నాడు. ఓకే, దుర్యోధనుడు చెప్తున్నాడు టీచర్ కి, వాళ్ళ టీచర్ దుర్యోధన్ సారీ వాళ్ళ టీచర్ చెప్తున్నాడు, ఓ మై టీచర్, behold the great army of the sons of Pandu, so expertly arranged by your intelligent disciple, the son of Drupada. ఇక్కడ చెప్తున్నాడు అన్నమాట. ఓ అని వాళ్ళ టీచర్ కి చెప్తున్నాడు, నువ్వు పాండు సైడ్ ఉన్న నీ డిసైపుల్, నీ శిష్యుడు ఒకడు ఉన్నాడు అక్కడ. నీ పాండు సైన్యం ఉంటుంది కదా, ఆ పాండు సైన్యంలో ఈయన టీచర్, వాళ్ళ టీచర్ యొక్క శిష్యుడు. కౌరవులు స్టూడెంట్సే, పాండవులు కూడా స్టూడెంట్సే ఆయనకి, కానీ వాళ్ళ టీచర్ కి అందరూ స్టూడెంట్సే. కానీ అక్కడ చెప్తున్నాడు ఏంటి, ద్రోణాచార్యకి, టీచర్ ఎవరు? ద్రోణాచార్యకి చెప్తున్నాడు, నీ డిసైపుల్ ఎంత బాగా అరేంజ్ చేసుకున్నారు చూడండి, వాళ్ళ సైన్యాన్ని ఎంత బాగా అరేంజ్ చేసుకున్నారు అని చెప్తున్నాడు. మీరు వాళ్ళకు కూడా, అక్కడున్న వాళ్ళ స్టూడెంట్స్ కి కూడా మీరే టీచర్ కదా, మీరు ఎందుకు యాక్సెప్ట్ అంటే కోపం వస్తుంది అనమాట దుర్యోధనుడికి. వాళ్ళని కూడా స్టూడెంట్స్ గా పెట్టుకున్నారు మీరు, అందుకే చూడండి వాళ్ళు ఎంత బాగా అరేంజ్ చేసుకున్నారు, వాళ్ళ ఎంత ఇంటెలిజెంట్, ఎంత తెలివిగా వాళ్ళ సైన్యాన్ని ఎంత బాగా అరేంజ్ చేసుకున్నారు చూడండి. మీరు వాళ్ళకు కూడా ఎందుకు టీచర్ అయ్యారు? వాళ్ళకి టీచర్ అయినందుకే కదా, వాళ్ళంతా బాగా చేస్తున్నారు. కోపం అన్నమాట దుర్యోధనుడికి. అలా చెప్తున్నాడు అన్నమాట ద్రోణాచార్యకి. సో ఇప్పుడు ఓకే ముకుంద ప్రియ, సరే చెప్పేసేయ్. పశ్యతాం పాండుపుత్రాణం ఆచార్య మహతీం చమూం వ్యూఢం ద్రుపదపుత్రాణం ద్రుపదపుత్రేణం తవ శిష్యేన ధీమత. వండర్ఫుల్, ఎక్సలెంట్. ఓకే, నెక్స్ట్ అయిపోయింది. ఓకే, దీత్య చెప్పమ్మా. పశ్యతాం పాండుపుత్రాణం ఆచార్య మహతీం చమూం వ్యూఢం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమత. వండర్ఫుల్, ఓకే, గుడ్. నెక్స్ట్ యశ్వంత్. చెప్పాలా? రిపీట్ చేస్తావా? రిపీట్ చేస్తా మాతాజీ. ఓకే, పశ్యతాం పాండుపుత్రాణం ఆచార్య మహతీం చమూం. వెరీ నైస్. వ్యూఢం
పుత్రేణ 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 అంటే తద్వశ్- కొడుకు, ద్రుపదుని కొడుకు, ద్రుపద పుత్రేణ పుత్రేణ తత్వశేన ధామతే తవ శిష్యేన ధవ శిష్యేన ధీమత. ధీమతః లేదు ధీమత అంతే. ఓకే, ధీమతః వెరీ నైస్. నెక్స్ట్ ఆహ్లాద్. పశ్చాతం పాండుపుత్రాణం ఆచార్య మహతీం వెయిట్. ఫస్ట్ వర్డ్ చెప్పు, మళ్ళీ ఒకసారి చెప్పు. పశ్యమాం రైట్. ఇక్కడ ఇట్లా ఇక్కడ ఎలా ఉంది అలా పష్ అను, ఫస్ట్ పష్ అను. పశ్ తే 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 పశ్యేతాం పశ్యేతాం పాండుపుత్రాణం పాండుపుత్రాణం ఆచార్య. ఆచార్య ఇప్పుడు చెప్పు. ఆచార్య మహతీం చమూం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమతా. వండర్ఫుల్, వెరీ ఎక్సలెంట్. ఓకే, గుడ్. నెక్స్ట్ భవిష్య. పశ్యాతాం పాండుపుత్రాణం ఆచార్య పశ్యేతాం పశ్యేతాం పాండుపుత్రాణం ఆచార్య ఆచార్య దీర్ఘం ఉంది. ఆచార్య మహతీం చమూం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమతా. శిష్యేన తవ శిష్యేన ధీమతా. వెరీ నైస్, గుడ్. కృష్ణ ఆరాధ్య. పశ్చేతాం పాండుపుత్రాణం పశ్యేతాం పాండుపుత్రాణం ఆచార్య మహతీం చమూం ఆచార్య మహతీం చమూం వ్యూఢాం ద్రుపదపుత్రేణ వ్యూఢా ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమతా. తవ శిష్యేన ధీమతా. ఓకే, వెరీ నైస్. ఓకే, సో ఇప్పుడు యశ్వంత్ పిచ్చి గీతలు గీస్తున్నాడు స్క్రీన్ పైన. అట్లాంటి సారీ మాతాజీ, బై మిస్టేక్ మాతాజీ. ఓకే, నాకు తెలిసిపోతుంది ఇక్కడ ఎవరు ఏం పని చేస్తున్నారు, కోతి పనులు తెలిసిపోతుంది. మనమంట మూడిటి నుంచి వచ్చామంట. కోతి, మన ప్రభుపా చెప్తాడు, కోతి నుంచి, పులి నుంచి, సింహము, పులి నుంచి వైల్డ్ యానిమల్, ఇంకొకటేమో ఆవు నుంచి. కోతి చాలా తమో గుణం అనమాట, అంటే పిచ్చి పిచ్చిగా ఇప్పుడు ఎట్లెట్లనో చేసేస్తూ ఉంటది పిచ్చి పనులు అన్ని. తర్వాత ఈ పులిలాగా ఎట్లా అంటే అందరిని భయపెట్టిస్తూ ఉంటాడు అనమాట. నువ్వు అలా చేసావు కదా, నీ పని చెప్తా, నువ్వు బయటికి రా, టీచర్తో నాకు కంప్లైంట్ చేసావు కదా, బయటికి రా, నీ సంగతి చూస్తా. ఇట్లా వాడు చాలా వైలెంట్గా ఉంటాడు అనమాట. ఇంకా సాత్విక గుణం, ఆవు నుంచి వచ్చిన వాళ్ళు ఎలా ఉంటారంటే ఏమన్నా ఏమి అనరు అనమాట, సాత్వికంగా. అసలు వాళ్ళని ఎవరిని ఏమి అనరు వాళ్ళు, అలా అన్నమాట ముగ్గురు. కాబట్టి ఇలా మన చుట్టూ అలా ఉంటారు. సో మనము కొంచెము కంట్రోల్ చేస్తూ ఉండాలన్నమాట, అందరినీ సాత్విక గుణంలోకి తెప్పించుకోవాలి అందరినీ. ఓకే, సో ముకుంద ప్రియ, వై డిడ్ యూ రేజ్ యువర్ హ్యాండ్? ఎనీథింగ్? నథింగ్. ఓకే, సో మనం ఇప్పుడు స్టోరీలోకి వెళ్దాము. ఇప్పుడు ఏంటి అసలు ఏమవుతుంది? దుర్యోధన, a great diplomat, wanted to point out the defects of Dronacharya, the great Brahmana commander in chief. దుర్యోధనునికి ఎప్పుడు వాళ్ళంతే కదా, చెడపి వాళ్ళకి ఎప్పుడు పాయింట్అవుట్ చేస్తూ ఉంటారు. నువ్వు ఇట్లా చేసావు, నీ వల్లనే ఇట్లా అయింది, నీ వల్లనే మేము ఓడిపోయాము, అంతా నీ వల్లే, ఇలా పాయింట్అవుట్ చేస్తూ ఉంటారు కదా. సో దుర్యోధన పాయింట్అవుట్ చేస్తున్నాడట వాళ్ళ టీచర్కి, ద్రోణాచార్యకి.
బ్రాహ్మణ్ కదా ద్రోణాచార్య, అందుకే బ్రాహ్మణ కమాండర్ ఇన్ చీఫ్ పాయింట్అవుట్ చేస్తున్నాడు. ద్రోణాచార్య హ్యాడ్ సమ్ పొలిటికల్ క్వారల్ విత్ కింగ్ ద్రుపద. ద్రుపదుడు ఎవరు? ద్రౌపది యొక్క ఫాదర్. ఆయన ఎట్ సైడ్ ఉన్నాడు? పాండవ సైడ్ ఉన్నాడు. సో ఆ ద్రుపదుడికి ఉన్న ద్రోణాచార్యకి క్వారల్ ఉంటది అనమాట, ఫైటింగ్ ఉంటది వీళ్ళిద్దరికి. అర్జున యొక్క మామగారు ద్రుపద అంటే ద్రౌపది ఫాదర్ అన్నమాట. సో వీళ్ళిద్దరికి చాలా చిన్నప్పటి నుంచి వాళ్ళకి క్వారల్. ఎందుకు అంటే ద్రోణాచార్య ఇంకా ద్రౌపది వాళ్ళ ఫాదర్ ఇద్దరు ఫ్రెండ్స్ చిన్నప్పుడు. వాళ్ళు ఒక టీచర్ దగ్గరనే చదువుకుంటారన్నమాట, ధనుర్విద్య నేర్చుకుంటారు. ఎవరు? ద్రోణాచార్య ఇంకా ద్రుపద ఇద్దరు ఒక టీచర్ దగ్గరనే ధనుర్విద్య నేర్చుకుంటారు. నేర్చుకునేటప్పుడు ఇప్పుడు ద్రుపద ఒక కింగ్ కదా, ద్రోణాచార్యుడు పాపం ఆయనకి ఏమి ఉండదు, బ్రాహ్మణ్, ఈజ్ నాట్ అంటే అంత పెద్ద ఇది అంటే డబ్బులున్నవాడు కాదు. సో అప్పుడు ప్రామిస్ చేస్తాడు ద్రుపద, ఏంటంటే నేను మన ఇద్దరం మంచి ఫ్రెండ్స్ కదా, నేను నెక్స్ట్ ఫ్యూచర్లో అంటే నా కింగ్డమ్ నేను ఎప్పుడైతే నా కింగ్డమ్ ని పరిపాలిస్తానో అప్పుడు నీకు డెఫినెట్ గా నా కింగ్డమ్ లో కొంచెం నీకు మంచి పొజిషన్ ఇస్తా, లేకపోతే కొంచెం రాజ్యం ఇవ్వడమో, కొంచెం కింగ్డమ్ ఇవ్వడమో, లేకపోతే ఏదన్నా ఒకటి మంచి మంచి లెవెల్లో నీకు ఉంచుతా అని చెప్తాడనమాట. ఎందుకంటే ఈ అండర్స్టూడ్ వెరీ పూర్ అని, ద్రోణాచార్య చాలా పూర్ అని నాకు అర్థమవుతుంది. అర్థమయ్యి సరే నేను నీకు హెల్ప్ చేస్తా, నేను కింగ్ అవుతా కదా ఫ్యూచర్ లో, అప్పుడు నీకు చాలా హెల్ప్ చేస్తా అని చెప్తాడు అనమాట ద్రుపద. ఎవరు? ద్రౌపది వాళ్ళ ఫాదర్ చెప్తాడు ద్రోణాచార్యుడికి. చెప్తే ఆయన ఇంకా ద్రోణాచార్య నమ్ముతాడు. అయితే చాలా నమ్ముతాడు. నమ్మిన తర్వాత ఏమైతుందంటే, ఇదంతా ఇక్కడ లేదు ఈ స్టోరీ అంతా, అండ్ జస్ట్ ఐఎమ్ టెల్లింగ్ యూ, మీకు ఇది తెలియాలి. సో ద్రోణాచార్య తర్వాత ఈ వాళ్ళ ఎడ్యుకేషన్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఈ ద్రుపద వెళ్ళేసి వాళ్ళ కింగ్డమ్ వెళ్తూ ఉంటాడు. మంచిగా పెద్ద కింగ్డమ్ ఉంటది. ఆయన పాంచాల దేశానికి రాజు. పాంచాలి అంటే ద్రౌపది కదా, ఆ పాంచాల దేశానికి రాజు అన్నమాట ద్రుపద. అక్కడ కింగ్డమ్ వెళ్తున్నప్పుడు ద్రోణాచార్య వెళ్తాడనమాట. వెళ్ళేసి నాకు ప్రామిస్ చేసినావు కదా, అప్పుడు నువ్వు నాకు ఏమన్నా ఇస్తా అన్నావు కదా, మరి అందుకే వచ్చినా, ఇప్పుడు నాకు జాబ్ లెస్ ఉన్నా, నాకు జాబ్ ఏం లేదు, సో కెన్ యూ హెల్ప్ మీ, కెన్ యూ డూ సంథింగ్ ఫేవర్ అట్లా అడుగుతాడు. అడిగితే ద్రుపద అప్పుడు అంటాడు, నీకు నాకు ఫ్రెండ్షిప్ ఏంటి, నువ్వేమో లో క్లాస్, నేను హై క్లాస్, లో క్లాస్ కి హై క్లాస్ కి ఎక్కడ నాకు కుదురుతుందా, నీకు నాకు ఫ్రెండ్షిప్ ఏంది, నేను ఎప్పుడు చెప్పినా నీకు అది అప్పుడు ఏమన్నా చెప్పుంటానేమో కానీ నేను ఇప్పుడు ఇవ్వను అని మోసం చేస్తాడు. ద్రోణాచార్యకి చాలా బాధ అనిపిస్తుంది అనమాట. ఎంత తీసి పడేశాడు. ఒక క్లాస్మేట్ కదా, ఇప్పుడు మీ క్లాస్ లో కూడా చాలా కొందరు డబ్బు ఉన్నోళ్ళు ఉంటారు, లేనోళ్ళు ఉంటారు, ఏదో సంథింగ్ అట్లుంటది. అలా అని పెద్దగయ్యాక, నువ్వు పెద్ద ఆఫీసర్ అయ్యాక అరే నువ్వేంద్రా నా క్లాస్మేట్ అయితేంది అది ఇదని అట్లా అనం కదా. సో ఇక్కడ ద్రుపద అట్లా అనేస్తాడు ద్రోణాచార్యుడికి. అనేసరికి ద్రోణాచార్య హీ ఫీల్స్ వెరీ వెరీ బ్యాడ్. ఏంటి, హీ చీటెడ్ మీ, హీ ఇన్సల్టెడ్ మీ అని లోపల బాగా పెట్టుకుంటాడనమాట ద్రోణాచార్య. సో పెట్టుకొని ఆయన ఇంకా బాధతో ఉంటూ ఇట్లా వెళ్తూ ఉంటే అప్పుడు ఈ కురు అండ్ పాండవాస్ వాళ్ళు చిన్నప్పుడు ఆడుకుంటూ ఉంటారు బంతి ఆట. ఆడుకుంటూ ఉంటే ఒక చెక్కతోటి చేసిన బంతి అన్నమాట. వాళ్ళు ఆడుకుంటూ ఉంటే ఏమైతది, ఆ బంతి పోయి వెల్లులో పడిపోతది. వెల్లులో పడిపోయాక ఇంకా అది ఎలా తీయాలో ఎవరికి అర్థం కాదు. చిన్న పిల్లలు కదా పాండవులు, కౌరవులు. దే కాంట్ హౌ టు టేక్ ఇట్ ఔట్, దే ఆర్ అనేబుల్ టు. సో అప్పుడు వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు, హౌ టు టేక్ ఇట్, అది ఎలా బయటికి తీయాలి అని ఆలోచిస్తూ ఉంటారు. ఆలోచిస్తూ ఉంటే అప్పుడు ద్రోణాచార్య అలా వెళ్తూ చూస్తాడు. ఈ పిల్లల్ని చూసి వీళ్ళేదో సమస్యతో బాధపడుతున్నారనేసి వచ్చేసి, ఓ ఇంతేనా, ఇది ఎంత సింపుల్ అనేసి ఒక ఒక యారో మీద ఇంకో యారో, ఇంకో యారో మీద ఇంకో యారో అట్లా ఒక స్టిక్ లాగా తయారు చేస్తాడు ఆ బాల్‌కి. అలా కొట్టి. ఫస్ట్ యారో బాల్‌కి కొడతాడు. తర్వాత దాని పైన ఇలా పైకి ఒక స్టిక్ లాగా కొడతాడన్నమాట. యారో మీద యారో, యారో మీద యారో.
కొట్టి దాన్ని బయటికి తీస్తాడు. ఇంకా అంతా ఇంప్రెస్ అయిపోతారు వాళ్ళంతా. ఎంత గ్రేట్ ఈయనే అసలు అనేసి ఇంకా వాళ్ళు వెళ్లి భీష్మకి చెప్పేస్తారు. భీష్మ వాళ్ళ తాత గదా! భీష్మ. వాళ్ళ తాతగారికి చెప్తాడు. తాత తాత చూడు భలే ఉన్నాడు ఈయనే ఎంత బాగా తీశాడు తెలుసా మా బాల్ అది ఇది అని చెప్తే ఇంకా ఆయన ఆలోచిస్తాడు. ఎవరబ్బా ఇంత గ్రేట్ ఆయన అని వచ్చి చూస్తే ఆయనకి ఆహ్, ఆహ్, ఆయనకి తెలుస్తదేంటి అంటే ఆయన ఆయన ఫ్రెండే అన్నమాట భరద్వాజ. భరద్వాజ ముని యొక్క కొడుకు ద్రోణాచార్య. ఓహ్! నువ్వు భరద్వాజ కొడుకువా అనేసి హగ్ చేసుకుంటాడు. హగ్ చేసుకొని మీ ఫాదర్ నాకు చాలా తెలుసు. నువ్వు అది ఆహ్, మీరు చాలా మంచి గ్రేట్ ఫ్యామిలీ అది ఇది అని చెప్పేసి, సరే నువ్వు మా పిల్లలందరికీ నువ్వు టీచర్‌గా ఉండాలి. నువ్వు టీచర్‌గా ఉండి మా పిల్లలందరిని నువ్వు సంస్కరించాలి. గుడ్ సొసైటీలో మంచి పీపుల్‌గా చేయాలి. ప్లస్ వాళ్ళకి మంచి యారో వేయడం అనేది నువ్వే ఆ! నేర్పించాలి అది ఇది అని చెప్తే ఇంకా టీచర్‌గా అక్కడ జాయిన్ అయిపోతాడు. జాయిన్ అయిపోయిన తర్వాత ఈయనకి లోపల ఉంటది గదా! ద్రుపదుడు ఆయనని ఇన్సల్ట్ చేశాడు గదా! సో, హి ఈస్ లోపల రగిలిపోతా ఉంటాడన్నమాట. ద్రుపదుడి మీద కోపం తగ్గదు. ఎప్పటికైనా ఈయనని ఆహ్, డిఫీట్ చేయాలి అనేసి చాలా కోపంతో ఉంటాడు. సో, ఏం చేస్తాడు వీళ్ళందరూ ఆహ్, మంచిగా నేర్చుకుంటారు. పాండవులు, కౌరవులు ఈయన దగ్గర మంచి విద్య నేర్చుకుంటారు. యారోస్ వేయడంలో చాలా గ్రేట్‌గా నేర్చుకుంటారు. నేర్చుకున్న తర్వాత గురుదక్షిణ ఇయ్యాలి గదా! ఇంత బాగా నేర్పించిన టీచర్‌కి మరి గురుదక్షిణ ఇవ్వాలి గదా! సో, వాళ్ళందరెళ్లి ఏమివ్వాలి అని ఆలోచిస్తూ ఉంటారు. సో, అప్పుడు అర్జున ఎళ్లి అందులో అర్జున ఎళ్లి అడుగుతాడనమాట. అందరూ ఏదేదో ఇస్తారు. అర్జున ఎళ్లి అడుగుతాడు. టీచర్ మరి ద్రోణాచార్య ఆచార్య మీకు నేను ఏమివ్వాలి? మీరు మాకు ఇంత బాగా నేర్పించారు గదా! సో, వాట్ షుడ్ ఐ గివ్ యూ? అంటే అప్పుడు ద్రోణాచార్యకి తెలుసు అర్జున ఎంత గ్రేట్ యారోస్ వేయడంలో ఎంత గ్రేటో ఆయనకి తెలుసు. సో, యుద్ధంలో చాలా గ్రేట్ అని ఆయనకి తెలుసు. సో, ఆయన చెప్తాడు నాకు నా ఫ్రెండ్ ద్రుపదుడున్నాడు పాంచాల రాజు. ఆయనని తెచ్చి నా కాళ్ళ దగ్గర ఎయ్యాలి అని చెప్తాడు. చెప్తే అర్జునుడు ఓకే. అంతే ఎంతసేపు అనేసి ఎళ్ళేసి ఆయనని తీసుకొచ్చి పెడతాడు. డిఫీట్ జేసి తీసుకొస్తాడు. తీసుకొచ్చి ఆయన కాళ్ళ దగ్గర వేస్తాడు. ఏస్తే ఇంకప్పుడు ద్రుపదుడు అప్పుడు క్షమించమంటాడు. సారీ నేను నిన్ను ఇట్లా చేశాను. సో, మనం ఇప్పటి నుంచి మంచి ఫ్రెండ్స్ అయిదాము అది ఇది అని అంటాడు గదా! నా కింగ్‌డమ్‌లో సగం కింగ్‌డమ్ నీకిచ్చేస్తా. నన్నొదిలేసేయి. హాఫ్ ఆఫ్ ద కింగ్‌డమ్ నీకిస్తా అట్లా ఇట్లా చెప్తాడు. చెప్తే అప్పుడు అంతా క్షమిస్తాడు. ద్రోణాచార్య గూడా ఓకే ఠీక్ హై. మాఫ్ కర్ తూ అనేసి క్షమించేస్తాడు. క్షమించేసి అప్పుడు ద్రుపదుడికి ఆయన ఆయన కింగ్‌డమ్ ఏదైతే ఇచ్చాడో అది ఆయనకి ఇచ్చేస్తాడు. ఇచ్చేసి నిన్ను వదిలేసినా యూ ఆర్ ఫ్రీ అని చెప్పేసి వదిలేస్తాడనమాట. అయితే వదిలేస్తే ఇంకా ద్రుపదుడికి ఇప్పుడు ద్రుపదుడికి కోపమొస్తది. ఎందుకు? అంటే అంటే ఆయన ఇట్లా కొంచెం తీసి పడేసినట్టు నిన్నొదిలేసినా అంటాడు గదా! నిన్నొదిలేసిన పో ఇంకా నువ్వు బ్రతుకు పో అని అంటాడు గదా! ఆ మాటలకి ద్రుపదుడు చాలా బాధపడతాడు. బాధపడి ఆయనేం జేస్తాడు ఒక యజ్ఞం జేస్తాడు. అదే ఇక్కడ చెప్తాడన్నమాట. Had some political quarrel with King Drupada, the father of Draupadi, who was Arjuna's wife. As a result of this quarrel, Drupada performed a great sacrifice. ఇక్కడ ఇంకా 10 యజ్ఞం చేస్తాడన్నమాట ద్రుపద. యజ్ఞం చేసి he received the benediction of having a son who would be able to kill Dronacharya. అయితే ఆ యజ్ఞంలో ఏం కోరుకుంటాడు ద్రుపదుడు? నాకొక మంచి కొడుకు గావాలి. ద్రోణాచార్యుడిని చంపే కొడుకు గావాలి అని ఆయన కోరుకుంటాడన్నమాట ఆ యజ్ఞంలో. అర్థమవుతుందా మీ అందరికి? ఆర్ యూ ఏబుల్ టు అండర్‌స్టాండ్ వాట్ ఐ యామ్ సేయింగ్? Yes, Mataji. ఓకే. అర్థమైతుంది మాతాజీ. ఓకే. ఓకే. సో, కిల్ ద్రోణాచార్య. ద్రోణాచార్యుని చంపే కొడుకు గావాలి అని ద్రుపదుడు ఒక యజ్ఞం చేస్తాడు. Dronacharya knew this perfectly well, and yet as a liberal Brahmana, he did not hesitate to impart all his military secrets when the son of Drupada, Drushtadumna, was entrusted to him for military education.
అప్పుడు ఈయన మొత్తం ఏది ఎప్పుడైతే ఈయనకు ద్రోణాచార్యుడికి తెలుస్తుంది ఏంటి, ద్రుపదుడు ఒక కొడుకుని కన్నాడు నన్ను చంపడానికి అని ద్రోణాచార్యుడికి తెలుస్తుంది. ద్రుపదుడు చేసిన యజ్ఞం ఏంటో తెలిసి ఇంకా అందుకోసం అన్ని సీక్రెట్స్ చెప్పాడు ద్రోణాచార్యుడు దృష్టద్యుమ్నకి. was interested to him for military education. Now on the battlefield of Kurukshetra, Drushtadumna took the side of Pandavas. Drushtadumna Pandava side unnadu, and it was he who arranged for their military plans. Adanta evaru Pandava side ఆ మిలిటరీ అంతా చూసింది ఎవరు, దృష్టద్యుమ్న. ఆయననే ద్రుపదుని కొడుకు. ఆ ద్రుపదుని కొడుకు ఏం నేర్పించాడు అనమాట ఇది అంత బాగా. సో అయినా కానీ కూడా చాలా బాగా చేస్తాడన్నమాట మిలిటరీ ప్లానక్స్. ఆఫ్టర్ హ్యావింగ్ లెర్న్ ద ఆర్ట్ ఫ్రమ్ ద్రోణాచార్య, దుర్యోధన పాయింటెడ్ అవుట్ దిస్ మిస్టేక్ ఆఫ్ అందుకే దుర్యోధనుడికి కోపం వచ్చి చూపెడుతూ ఉంటాడు, చూసినావా నువ్వు దృష్టద్యుమ్నకి అన్ని నేర్పించినావు, అందుకే చూడు మిలిటరీ ఎంత బాగా పెట్టాడో, ఆయన ఎంత స్ట్రాంగ్ ఉంది వాళ్ళ మిలిటరీ అది అని చెప్తూ ఉంటాడు ద్రోణాచార్యతోటి. so that he might be alert and uncompromising in the fighting. By this he wanted to point out also that he should not be similarly lenient in battle against the Pandavas, who were also Dronacharya's affectionate students. Arjuna especially was his most affectionate and brilliant student. ద్రోణాచార్యుడికి అర్జున అంటే చాలా ఇష్టం. సో ఆయన అదే పాయింట్అవుట్ దుర్యోధన అందుకే పాయింట్అవుట్ చేస్తుంటాడు అనమాట. చూడు నువ్వు అర్జునకి ఎంత నేర్పిస్తే ఆయన నీ సైడ్ ఉన్నాడా, ఇప్పుడు ద్రోణాచార్య ఎవరి సైడ్ ఉన్నాడు, కౌరవుల సైడ్ ఉన్నాడు. ఆ టీచర్ ఎవరి సైడ్ ఉన్నాడు, కౌరవ సైడ్ ఉన్నాడు. సో అందుకే దుర్యోధన వాళ్ళ టీచర్ తో అంటున్నాడు నువ్వు నా సైడ్ ఉన్నావు, కానీ అర్జున చూడు మనతో ఫైటింగ్ చేస్తున్నాడు. ఇప్పుడు అర్జున ఇప్పుడు చూడు ఎంత చక్కగా, ఎవరది, స్టాప్ దట్, డోంట్ డ్రా ఎనీథింగ్, ప్లీజ్ లిజన్ టు ద స్టోరీ. దుర్యోధన ఆల్సో వాంట్ దట్ సచ్ లీనియన్సీ ఇన్ ద ఫైట్ వుడ్ లీడ్ టు డిఫీట్. ఇలాంటి తప్పులు చేసినందుకు మనము ఓడిపోతాము అని చెప్తున్నాడు అనమాట దుర్యోధన. ద్రోణాచార్య దిక్కు తిరిగి చెప్తూ ఉంటాడనమాట, నువ్వు చేసిన తప్పుకి చూడు అందరు పాండవ సైడ్ ఉన్నారు, వాళ్ళ మిలిటరీ ఎంత స్ట్రాంగ్ ఉంది, నువ్వే టీచర్, వాళ్ళకు కూడా నువ్వే టీచర్, వాళ్ళేమో ఎంత స్ట్రాంగ్ ఉన్నారు, ఎంత మంచిగా ఉన్నారు, ఇప్పుడు వాళ్ళందరూ మనకి ఎగ్నెస్ట్ గా. ప్రహ్లాద్ ఒకసారి చెప్పమ్మా థర్డ్ శ్లోక. ముకుంద ప్రియ. పాండుపుత్రానాం ఆచార్య మహతీం చమూం వ్యూఢం ద్రుపద పుత్రేణ తవ శిష్యేన ధీమతా. వెరీ నైస్. ఓకే ముకుంద ప్రియ చెప్పు. పశ్యతాం పాండుపుత్రానాం ఆచార్య మహతీం చమూం వ్యూఢం ద్రుపద పుత్రేణ తవ ఉంది కదా. సో వై ఆల్వేస్ ఎవ్రీవన్ ఈస్ సేయింగ్ ద సేమ్ థింగ్, నాకు డౌట్ వస్తుంది. వ్యూఢం ద్రుపద పుత్రేణ తవ శిష్యేన ధీమతా. సో భవిష్య నెక్స్ట్. పశ్యతాం పాండుపుత్రానాం ఆచార్య మహతీం చమూం వ్యూఢాం ద్రుపద పుత్రేణ తవ శిష్యేన ధీమతా. లేదు ధీమతా. ముకుంద ప్రియ డోంట్ స్టాప్ డూయింగ్ దట్. యశ్వంత్. పశ్యతాం పాండుపుత్రానాం ఆచార్య మహతీం చమూం వ్యూఢానాం ద్రుపద పుత్రేణ. వెయిట్ మళ్ళీ చెప్పు, థర్డ్ లైన్ చెప్పు. వ్యూఢాం ద్రుపద పుత్రేణ
तत्त्वस् तव तव शिष्येन तव शिष्येन धीमता धीमतः अह, धीमता ఓకే కృష్ణ ఆరాధ్య पश्यतां पाण्डुपुत्रेण పుత్రానాం पुत्राणाम् yes आचार्य व्यूढं द्रुपदपुत्रेण तव शिष्येन धीमता వండర్ఫుల్ ఎక్సలెంట్ ఓకే నెక్స్ట్ హన్విక చెప్తాను అన్మ్యూట్ చేసుకో హన్విక అక్కడిక్కడో కూర్చొని ఏదో చూపిస్తుంది హన్విక ఏం చేస్తున్నావు పాపం ఇప్పుడు ఏ క్లాస్ హన్విక నువ్వు ఫస్ట్ క్లాస్ వచ్చావా వెరీ గుడ్ ఓకే పశ్యతాం పాండుపుత్రాణం ఆచార్య మహతీం చమూం వ్యూఢాం ద్రుపదపుత్రేణ ద్రుపదపుత్రేణ తవ శిష్యేన సప్తశిష్యేన తవ శిష్యేన ధీమతా yes very nice good so అందరూ is learning very nice so ఇలాగే నేర్చుకుంటూ ఉంటేనే మీకు నెక్స్ట్ మీకు కష్టం అనిపించదు పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలి లేకపోతే నెక్స్ట్ మీకు చాలా కష్టంగా ఉంటుంది ఇప్పుడు మనం నెక్స్ట్ శ్లోకాకి వెళ్ళిపోదాము సో చూడండి 4th శ్లోక చూడండి అందరూ అత్ర శూరా మహేశ్వాస భీమార్జున సమాయుధి యుయుధానో విరా